వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. సో ఈరోజు అయితే మళ్ళీ టెర్రరిస్టుల ఇంటిని అయితే డిమాలిష్ చేయడం జరిగింది. సో జాకీర్ అనే టెర్రరిస్ట్ ముఠాకి చెందిన ఒక వ్యక్తిని కుల్గాంలో వాళ్ళ ఇంటిని పేల్చేయడం జరిగింది. సో లిటరలీ అంటే ఇండియా కొంచెం దూకుడుగానే వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఆ ఉగ్రవాది పహల్గాం దాడి తర్వాత ఆ టెర్రరిస్టులు ఎవరైతే దాడి చేశారో మన ఇండియా వాళ్ళని 28 మందిని ఆల్మోస్ట్ మనం కోల్పోవడం జరిగింది. అంటే కోల్పోయిన తర్వాత దాదాపు ఒక 2-3 టెర్రరిస్టుల ఇంటిని కూడా పేల్చడం జరిగింది. సో ఆ తర్వాత మునీర్ ఎవరైతే ఉన్నారో మన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఆ మునీర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడము, మళ్ళీ తర్వాత బలూచిస్తాన్ లో పాకిస్తాన్ ఆర్మీ వెహికల్ ని పేల్చేయడము, బలూచిస్తాన్ సైనికులు. సో అంటే బలూచిస్తాన్ కూడా గత కొద్ది రోజుల నుంచి పాకిస్తాన్ తో యుద్ధం లైక్ ఒక ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తూనే ఉంది. సో ఇప్పుడు బలూచిస్తాన్ కూడా కొంచెం దూకుడుగా వ్యవహరించింది. సో దీంతో మునీర్ అయితే పరారీలో ఉన్నాడని చెప్పుకోవచ్చు, బంకర్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీని కూడా బ్రిటన్ సంథింగ్ ఎటో విదేశాలకు పంపించినట్టు తెలుస్తుంది. అంటే పాకిస్తాన్ ఇక్కడికి క్లియర్ గా భయపడింది, బలూచిస్తాన్ ని ఎదుర్కోలేకపోతుంది. లిటరలీ మనం అసలు పాకిస్తాన్ తో యుద్ధం ఉంటుందా లేదా అని మాట్లాడుకోవడం జరిగితే యుద్ధాలు చేసేంత అంటే లైక్ యుద్ధం అనే మాట వస్తే పాకిస్తాన్ ని సింపుల్ గా ఇండియా అసలు కంట్రీ లేకుండా చేయగల సత్తా ఇండియాకు ఉంది. సో మనం మాట్లాడుకుంటే పాకిస్తాన్ జనాభా ఎంత, అప్రాక్సిమేట్ గా 25 crores ఉంటుంది. 25 కోట్ల మంది దేశ జనాభా. మన ఇండియాలో యూపీ జనాభానే 23 కోట్లు. మీరు అర్థం చేసుకోండి, ఒక స్టేట్ జనాభాకి ఈక్వల్ గా ఉంది ఆ కంట్రీ జనాభా. అలాంటిది ఇండియా మొత్తం ఒకేసారి యుద్ధానికి వెళ్తే పాకిస్తాన్ తట్టుకుంటుందా? సో అయినా కానీ ఎందుకు మరి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుంది అంటే ఇండియా ఫస్ట్ నుంచి శాంతి అంటే ఒక పీస్ ఆ ఉద్దేశంతోనే ఉంటుంది. ఎవరిని అన్యాయంగా వెళ్ళి చంపదు. ఒకవేళ వాళ్ళు చేసినా కానీ వాళ్ళు ఎంతవరకు అయితే మన దగ్గర డ్యామేజ్ చేశారో అంతే వెళ్ళి అక్కడ డ్యామేజ్ చేసి రావడం జరుగుతుంది. మన అపుల్వామా కావచ్చు, ఇంతకుముందు కొన్ని అటాక్స్ ఏమన్నా కావచ్చు. అంటే ఇది కామన్. ఇది ఇండియా ఇట్లా చేస్తుంది, ఇక ప్రతిసారి ఇండియా ఇట్లా తగ్గి ఈ విధంగా చేస్తుందిలే, రేపు మహా అయితే ఉంది వచ్చి ఇంకో 20 మందిని చంపుతారు మన దగ్గర అనే ఉద్దేశంతోనే ఈ పాకిస్తాన్ చేస్తుంది. అంటే పాకిస్తాన్ ఇండైరెక్ట్ గా టెర్రరిస్ట్కి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి చాలా వివరాలు ఉన్నాయి మన దగ్గర. ముఖ్యంగా ఈ లష్కర్ మన చీఫ్ ఎవడైతే ఉన్నాడో వాడు హఫీజ్ సయీద్ సంథింగ్ ఉంది. మోడీని నరికేస్తా, చంపేస్తా, నీ రక్తం సింధు నదిలో పారిస్తా అన్నాడు. సింధు నదిలో ఎందుకంటే మనం సింధు ఒప్పందం క్యాన్సిల్ చేసుకున్నాం. సో పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఒక 80% ఆ వాటర్ మీద బేస్ అయ్యి ఉంటుంది. అంటే వాళ్ళ పంటలకు కావచ్చు, వాళ్ళ నిత్యావసర సరుకులకు కావచ్చు, సో ఏదైనా ఏది కావాలన్నా వాళ్ళ దాహం తీర్చుకోవడానికి కావచ్చు, ఒక 70% 80% ఇక్కడ నుంచి వెళ్ళే నీటితోనే అవుతుంది. మోడీ గారు ఏం చేశారు, వెంటనే ఇన్సిడెంట్ జరగగానే పాకిస్తాన్కి ఇట్లా మాటినదు, ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, ప్రతిసారి ఇట్లా మనం ఉంటే అవ్వదు అని చెప్పేసి వెంటనే ఆ సింధు జలాల ఒప్పందం అయితే క్యాన్సిల్ చేసేసుకున్నాడు. అంటే ఇన్నేళ్లలో ఎప్పుడు చేయలేదు నాకు తెలిసి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంత పెద్ద మనకి పాకిస్తాన్కి ఎన్ని గొడవలైనా కానీ దీన్ని చేయలేదు. ఇప్పుడు చేసిందంటే ఇక ఇండియా రెడీ టు ఫైట్ అనమాట. సో ఎవడొచ్చినా లెక్క చేసేది లేదని చెప్పేసి. ఇంకోటి, కంట్రీస్ అన్ని మనకే సపోర్ట్గా ఉన్నాయి. సో మనం ఏంటో తెలుసు కంట్రీస్ అన్నిటికీ. సో ఇక చైనా ఒక్కటే పాకిస్తాన్కి సపోర్ట్గా ఉండొచ్చు. బట్ ఎందుకంటే పాకిస్తాన్లో చైనా కొన్ని పెట్టుబడులు పెట్టింది, పెద్ద మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసింది కాబట్టి సో అది కూడా ఇండైరెక్ట్ గా ఉంటుంది, కానీ డైరెక్ట్ గా అయితే ఏముండదు. సో ఇండైరెక్ట్ గా ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకే చేస్తుంది. మళ్ళీ డబ్బులన్నీ పోగొట్టుకోవడానికి చైనా చాలా కమర్షియల్ గా ఉంటుంది. చైనా రెడీ టు ఫేస్ అనమాట దీన్నంతా. సో ఇంకేంటి, ట్రంప్ వచ్చిన తర్వాత అది ఇంకా తగ్గిపోయింది.